బాగి అమ్ము కోసం వెతుకుతూ ఉంటుంది. కరుణ ఇద్దరు చాలా అంటే చాలా కంగారు పడుతూ వెతుకుతూ ఉంటారు. కానీ ఎంత వెతికినా అమ్ము కనిపించదు. ఇంతలో అమర్ దగ్గరకు రాథోడ్ పరిగెత్తుకుంటూ వెళ్ళి సార్ సార్ అంటూ కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో అమర్, ఎందుకు రాథోడ్ అంత కంగారు పడుతున్నావు, ఏం జరిగింది, మళ్ళీ ఏదైనా అటాకా అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, సార్ ఆ రణ్వీరు ఆ జైల్లో నుంచి విడుదలయ్యాడంట సార్ అని అంటే, అప్పుడు అమర్, అదేంటి రాథోడ్, వాడు జైల్లో ఉండాలి కదా, వాడికి బెయిల్ ఇచ్చిందెవడు అని అంటే, అప్పుడు రాథోడ్, అవును సార్ నిన్ననే బెయిల్ మీద బయటకి విడుదలయ్యాడు అంట అని అంటాడు. అప్పుడు అమర్, వాడు ఈ సిటీలో ఎంట్రీ అయ్యాడు అంటే వాడు ఖచ్చితంగా ఏదో ప్లాన్ మీదనే వచ్చి ఉంటాడు, వాడు ఖచ్చితంగా వాడి వైఫ్ని కలిసే ఉంటాడు కదా అని అడుగుతాడు. అప్పుడు రాథోడ్, అవును సార్ ఖచ్చితంగా కలిసే ఉంటాడు అని చెప్తాడు. అప్పుడు రాథోడ్, పిల్లలు ఇంట్లోనే ఉండి ఉంటారా అని అమర్ అడుగుతాడు. స్కూల్ నుంచి వచ్చేసుంటారా అని అంటే, అప్పుడు రాథోడ్, సార్ పిల్లలు ఈపాటికే ఇంటికి వచ్చేసి ఉంటారు సార్, ఉండండి మిస్సమ్మకి కాల్ చేసి కనుక్కుంటాను అని చెప్పి మిస్సమ్మకి కాల్ చేస్తాడు. కానీ మిస్సమ్మ కాల్ లిఫ్ట్ చేయదు. తను అమ్ముని వెతికే కంగారులో ఉంది కాబట్టి తను ఫోన్ని పట్టించుకోదు. రాథోడ్ అమర్తో, సార్ మిస్సమ్మ కాల్ లిఫ్ట్ చేయటం లేదు సార్ అని కంగారుగా చెప్తాడు. అప్పుడు అమర్, సరే ఒకసారి మనోహరికి కాల్ చేసి కనుక్కో అంటే రాథోడ్ కాల్ చేసి మనోహరికి కాల్ చేసి అమర్కి ఇస్తాడు. అమర్ కాల్లో ఉంటాడు. మనోహరి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడేది రాథోడ్ అనుకొని, ఆ చెప్పు రాథోడ్ అని అడుగుతుంది. అప్పుడు అమర్, మనోహరి పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి వచ్చారా, ఇంట్లోనే ఉన్నారా అని అడుగుతాడు. అప్పుడు మనోహరి యాదమ్మతో, యాదమ్మ పిల్లలు ఇంట్లోనే ఉన్నారు కదా అని అంటే, అప్పుడు యాదమ్మ, అంజు ఆనంద్ ఆకాష్లు ఇంట్లోనే ఉన్నారు మేడం అని అంటే, అప్పుడు అమర్, అదేంటి అమ్ము లేదా అని అడుగుతాడు. అప్పుడు యాదమ్మ, లేదు సార్ అమ్ము ఇందాకే బయటకి వెళ్ళింది అని అంటే, ఏంటి అమ్ము బయటికి వెళ్ళిందా అని అమర్ చాలా అంటే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఎందుకంటే రణ్వీర్ అమ్ముని ఏదైనా చేస్తాడేమోనని కంగారు పడుతూ ఉంటాడు. మరి మిస్సమ్మ అని అడిగితే, అప్పుడు యాదమ్మ, బాగి మేడం కూడా అమ్ము వెళ్ళిన కొంచెం సేపటికి బయటకి వెళ్ళారు సార్ అని అంటే, అప్పుడు అమర్ ఇంకా కంగారు పడుతూ ఉంటాడు. అమర్ కంగారు పడుతూ సరే అంటూ కాల్ కట్ చేస్తాడు. ఇంతలో అమర్, రాథోడ్ అమ్ము బాగి ఎక్కడికి వెళ్ళినట్టు, మనం త్వరగా ఇంటికి వెళ్ళదాం పద అంటూ బయలుదేరతారు. ఇంకోవైపు మిస్సమ్మ అమ్ముని వెతుకుతూ ఉంటుంది. ఇంతలో చంబ, ఏంటి మేడం ఆ పిల్ల ఎక్కడికి వెళ్ళినట్టు, ఆ పిల్ల వయసుకు వచ్చింది కదా మేడం, ఆడపిల్ల కదా, ఆ పిల్ల ప్రవర్తన, ఆ లెటర్ రాగానే ఆ పిల్ల కంగారు చూస్తూ ఉంటే నాకెందుకో అది ప్రేమ వ్యవహారమే నడుపుతున్నట్టు అనుమానంగా ఉంది. ఆ లెటర్ కూడా ఏదో ప్రేమ లెటరే అయ్యుంటుంది. ఇది గనక మీరు తెలుసుకొని ఆ నిజం అమర్ గారి ముందు బయట పెడితే ఆయన నీకు దగ్గర అవ్వటం ఎవ్వరూ ఆపలేరు మేడం అని చెప్తుంది. అప్పుడు మనోహరి, అవునా చంబా అంతే అంటావా, ఆ పిల్లకు ఏం లెటర్ వచ్చి ఉంటుంది అంటూ ఆలోచిస్తూ, పద దాని రూమ్లో వెతుకుదాము అంటూ ఇద్దరు అమ్ము లెటర్ పెట్టిన రూమ్లోకి వెళుతూ ఉంటారు. ఇంకోవైపు అమ్ము రోడ్డు మీద చాలా అంటే చాలా బాధపడుతూ దీనంగా నడుస్తూ వెళ్తూ ఉంటుంది. బాగి కరుణ అమ్ముని వెతుకుతూ ఉంటారు. ఇంకోవైపు అమర్ రాథోడ్ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ, రాథోడ్ అమర్తో అన్న మాటలు ఏంటంటే, సార్ వాడు అసలే మంచివాడు కాదు, ఇంట్లో బాంబు పెట్టడము మనం ఇవన్నీ గమనించాం కదా సార్, ఒకవేళ వాడు పిల్లలకి మిస్సమ్మకి ఏదైనా ప్రమాదం కలిగిస్తాడేమో అని అనుంటాడు. అమర్ ఆ మాటలు గుర్తు చేసుకుంటూ, రాథోడ్ వాడు అమ్ము బయటికి వెళ్ళిందంటే ఏదైనా ప్లాన్ చేసి అమ్మునేమైనా చేస్తాడంటావా అని కంగారు పడుతూ ఉంటాడు. అప్పుడు రాథోడ్, నాకు అదే భయంగా ఉంది సార్, మిస్సమ్మ అమ్ము ఇద్దరూ ఇంట్లో లేరంటే ఏదైనా ప్రమాదం కలిగిస్తాడేమోనని కంగారుగా ఉంది సార్, మనం వెంటనే వెళ్ళి అమ్ము బాగి
అదే మిస్ అమ్మ ఎటు వెళ్ళిందో మనం తెలుసుకోవాలి సార్ అని అంటూ ఉంటారు. ఇంతలో అమ్ము వెళుతుంటే సడన్గా అమ్ము మీదకి కార్ దూసుకు వస్తుంది. ఆ కార్ ఎవరిదో కాదు, రణ్వీర్ది అయ్యుంటుంది. రణ్వీర్ అమ్ముని చూసి బయటకి వచ్చి అయ్యో దెబ్బలు తగిలాయా అమ్ము అని అంటూ అమ్ముని పట్టుకోబోతాడు. అప్పుడు అమ్ము దూరంగా జరిగి నేను బాగానే ఉన్నాను అంటూ కోప్పడుతుంది. ఇంతలో రణ్వీర్ తన మనసులో ఈ పిల్లని కిడ్నాప్ చేసి ఆ అమర్ గాడిని బెదిరించి నా కూతురు ఎక్కడుందో అడిగి తెలుసుకోవాలి. ఎస్, నాకు ఇదే మంచి అవకాశం అని అనుకొని అమ్ముతో నవ్వుతూ మాట్లాడుతున్నట్టు నటిస్తూ ఎక్కడికి వెళుతున్నావు అమ్ము అంటే అప్పుడు అమ్ము మీకెందుకు, నేను ఎక్కడికి వెళితే మీకు ఎందుకు, మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంటూ వెళ్ళబోతుంది. అప్పుడు అమర్ అమ్ము చెయ్యి పట్టుకొని ఆపుతాడు. అప్పుడు అమ్ము కోపంగా వదలండి అంకుల్ వదలండి అంటూ తన చెయ్యిని విడిపించుకోవటానికి చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. కానీ రణ్వీర్ ఏంటి అంత పొగరు చూపిస్తున్నావు, పద అంటూ అమ్ముని లాగి కారులోకి పడేసి అక్కడి నుంచి తీసుకుని వెళుతూ నిన్ను అడ్డు పెట్టుకొని నా కూతురు ఎక్కడుందో, మీ నాన్న ఎక్కడ విడిచిపెట్టాడో లేదా ఎక్కడ దాచిపెట్టాడో మీ నాన్న చేత నిజం చెప్పిస్తాను అంటూ అమ్ముని అక్కడి నుంచి తీసుకువెళ్తూ ఉంటాడు. అయితే అటు నుంచి బాగి వెళ్తూ ఉంటుంది. బాగి సడన్గా అమ్ముని కారులో చూసి అమ్ము కారులో వెళ్ళడం చూస్తుంది. అప్పుడు బాగి ఏమో కరుణ అమ్ము కారులో ఎక్కడికి వెళుతోంది అంటే అప్పుడు కరుణ ఉండి ఎక్కడే అని అడుగుతుంది. అప్పుడు బాగి అదిగో ఆ రెడ్ కార్లో వెళ్తున్నట్టుంది, నేను అమ్మునే చూశాను, పోనివ్వు అంటూ ఆ కార్ని ఫాలో అవ్వు, ఈసారి అస్సలు మిస్ అవ్వద్దు అంటూ కార్ వెనకాల ఫాలో అవుతూ ఉంటారు. ఇంకోవైపు అమర్ త్వరగా ఇంటికి వెళ్తూ ఉంటాడు. మరి అసలు అమ్ముని రణ్వీర్ నుంచి కాపాడతాడా, అమ్ముకొచ్చిన లెటర్ ఏంటి అనేది బయటపెడుతుందా బాగి, అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో టీవీలో కంటే ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి. అలా అయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వరకు చేరుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.